తమ్ముడు ఎప్పుడైతే గోవిందరాజు అంటున్నాడు అమ్మాయి ఎర్రగా పొర్రగా ఉంటే మన తమ్ముడు ఏమన్నా కొడుకుదంటాడా కొడుకుందంటాడా ఓ పుట్టింది ఆడపడు చెల్లి అత్తిండి గుమ్మం దొక్కుతుందంటే మంచి అవుతుందో చెడు అవుతుందో జయం అవుతుందో చెడు అవుతుందో దెయ్యం అవుతుంది అంటాడు చూడండి దైవం దెయ్యం కాదు జయం అపజయమండి జయం అవుతుందో అపజయం అవుతుందో జయం అవుతుందో చూసుకోవాలి అవును వచ్చిన మంగి వచ్చినట్టు పోయింది అలాగని పలికించూడా నడిపించూడా అలాగనగానే మీ మామయ్య ఆలమాదారుడు అంటే మహావేద పండితుడు చెల్లెడు మరి ఒకరి 7 కుంచాల ఒరిపిండి ఏక సక్రంగా చెల్లించి ఈశాన్యముల కచ్చేరు సావులేసి ఉంచారు. అవునా రామయ్య వచ్చిన మంగ వచ్చినట్టే ఉండిపోయి. అవును అలాగనగానే మహానుభావుడు ఆలమాదారుకుడు కూతురైన అరివేల మంగాదేవిని సిటికి నేలు పట్టుకుని వరిపిండిలో నడిపిస్తున్నాడు. ఎలాగంటే వరిపిండి కొట్టించి వరిపిండి పైన పాదము తీసి పాదం వేస్తుంటే అరికాల్లో తామారు అరికాల్లో తామర పద్మం ముద్ర కింద పట్టదంటే ఒరిపిండిలో అది మీ పెద్దన్న గారు గోవిందరాజు చూస్తారు. అవును ఈ అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ సిరియా సంపద దాంపత్యం ఎప్పుడు తొడదూకుతా ఉంటారు. ఎత్తే సంచులు ఉంటారు పడికించి చూసే కిలో నెత్రం తిరుగుతా ఉన్నా. ఈ చిన్నది ఎక్కడుంటే అక్కడ సిరి సంపద పాడి పంట ఎల్లప్పుడు లక్ష్మీదేవి తులతూగుతూ ఉంటుంది. తులతూగుతా ఉంటది. రామయ్య మీ బాలమంగారాజు పొద్దు బాగా నచ్చింది. ఇంతటి సభలో ఏరా రాండవుడు రే బాబు తమ్ముడు మావేని కట్నవాడితే ఏమన్నా ఫీల్ అవుతాడేమో. మావి ఫీల్ అవడం అల్లి అడిగి అడిగమంటావా? అడిగి నీ మొఖాన్ని సిగ్గెత్తే నా మొఖం అడిగి నా మొఖాన్ని సిగ్గెత్తే నా మొక్కటి అడిగి అడిగమంటావా? ఏమనుకోడు కదా. ఏమనుకోడు మామయ్య ఆలమాదారు కూడా ఈ 10 మంది సభలో పచ్చన బంధుట్లో మీ మంగళమంగరాజు బహు బాగా నచ్చింది. కానీ మా తమ్ముడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కట్నాలు కానుకలు నిశ్చయించమన్నారండి. అవును ఆలమాదారుడు ఆలోచించాడు. ఈనాడు ఇడిపోను సంబంధం ఈనాడు కలుస్తుందట. ఈనాడు కలుస్తుంది. దగ్గర సంబంధం తగిన చుట్టారకు దగ్గర సంబంధం తగిన చుట్టాలకు అందరికి దేవుడు అవుతున్నాడు. నాకు అల్లుడు అవుతున్నాడు. నాకు అల్లుడు అవుతున్నాడు. మా అక్క ఉన్నాడు. మా బావ ఉన్నాడు. సగం ఇచ్చినా పోతాను ఇవ్వకపోనే పోతాను. ఎట్నప్ప ముడుగాల గొప్పని భారీగా ఎత్తాడు కొండ్ర బావారం దాకా. అవునండి వాళ్ళు జారితే తీసుకొచ్చి కానండి. నోటి మాట జారితే తీసుకోలేమండి. నోటు మాట జారితే తీసుకోలేము. ఆనాడు మహానుభావుడు ఆనమదారుకుడు నోటు మాట జారిపోతున్నాడు. అల్లుడు అల్లుడు పెళ్లి కారవనాడు జారిపోతున్నాడు. నోటు మాట ఆలమాదారకుడు 100,000 అంటే 1,00,000. అటువంటి లక్షలు నేను 18 లక్షలు
అవి ఏలే ఆ ఎండి పళ్ళు ఎండి సంబు ఇస్తాను ఎండి చెంబు ఇస్తావా ఆ. పందిరి కట్టను 10,000 ఇస్తాను పందిరి కట్టను ఇస్తావు ఆ. 10,000 ఆ. మా అక్క బజివాడ దొరకత్తల్లో ఉంది ఆ. ఎండి కుంకుమ నెట్టాలి ఆ. ఎండి కుంకుమ నెట్టాలి ఎండి కుంకుమ నెట్టాలి ఆ. పెడతా బాబు ఆ, పెడతా. మామి భాగ్యవంతుడే ఆ. కట్నాలు నచ్చింది కన్ను వచ్చింది కన్ని కట్నం దగ్గ కన్ను కుదిరింది కన్ని కుదిరింది ఆ. మామయ్య మేము ఇల్లు బయలుదేరి చాలా కాలం అయింది మా ఇళ్ళకు మేము వెళ్ళొస్తా మామయ్య అన్న ఇల్లు వస్తాం మామయ్య అన్నారు అవును. చెల్లెలు కొడుకులు సేరుమంతులు రాక వచ్చారు ముద్దులు మేనళ్ళు అవును. ఇలా పంపితే నా చెల్లెలేమనుకుంటారు బావని సింహరాజు ఏమనుకుంటాడు అలాగని ఆ. కంచి శివకంచెలు నేస్తారు పద్మాస్తాలి ఆ. వారికి 6 కూడా ఆ. పట్టు తరంభాలు ఇచ్చాడండి అవునండి మొత్తంగా కట్టబెట్టే ఆ. ద్వారకాపట్నం నుంచి దిగువ తిరుపతి దిగుతా ఉన్నారు అవును. దిగే సమయం అందుని మీ పెద్దన్న గారు గోవిందరాజు ఆలోచించి ఆ. చూడండి పూర్వం ఎవరన్నా చుట్టాలు వస్తే మన పెద్దోళ్ళు ఏం చేసేవారంటే ఊరి చివర